ఏందయ్యో ఎట్టున్నారా, బాగుండారా? ఇక మీద నుంచి ఇలానే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ ఎబ్బెట్టుగా ఉంది అనుకుంటే వేరేది మార్చేద్దాం. ప్రస్తుతం మనందరికీ తెలిసిందే, యూని సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే ఛానల్లోనే సూయిసైడ్ అనే మాట గురించి, దానికి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామని. మరి వాటి గురించి చెప్పకుండా ఇక్కడెక్కడో చెట్లలో తిరుగుతున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? మరి మన లోపల చచ్చిపోవాలి అనే ఆలోచన పదే పదే తిరుగుతూ ఉందనుకోండి, మనం ఇలా ఓపెన్ ప్లేస్లోకి వచ్చేయాలా, అది కూడా ప్రశాంతంగా ఉండే దగ్గరికి, పచ్చగా ఉండే దగ్గరికి. ఇప్పుడు వాకింగ్ చేస్తూ మనం చచ్చిపోవాలా, బ్రతకాలా, ఎందుకు చచ్చిపోవాలి అని ఆలోచించాలి. అయితే ఈరోజు ప్రేమలో విఫలమై చచ్చిపోవడం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది నేను లవ్లో మోసపోయాను అందుకని చచ్చిపోతున్నాను అని చెప్పి చచ్చిపోయినా, లేదంటే అలాంటి వార్తలు చూసినా ఇదేంటి ఇంత చిన్నదానికి చచ్చిపోయారు అనిపించేది. కానీ అది నా వరకు వచ్చిన తర్వాత ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలిసింది. ఇంతకీ ప్రేమలో మోసపోవడం అంటే ఏంటి? మనల్ని ఒకరు ప్రేమిస్తున్నారు అనుకుంటూ ఉండడం, కానీ వాళ్ళు ప్రేమించలేదు అని చివరిలో తెలియడం, అప్పుడు మనం మోసపోయాము అని గ్రహించి బాధపడడం. రెండోది, మన ప్రేమని కూడా వాళ్ళు వాడుకొని ఉండడం. అంటే మనం ప్యూర్గా ప్రేమిస్తే వాళ్ళు ఆ ప్రేమని లాభాలకో, లేదంటే వాళ్ళ దీనికో ఇదేనికో అలా వాడి ప్యూర్ ప్రేమని రిటర్న్లో తిరిగి ఇవ్వకపోవడం. సో అట్లా చేసినప్పుడు మనకేమనిపిస్తుంది? నేను మోసపోయాను, నేను ప్రేమించి మోసపోయాను, అనవసరంగా ప్రేమించాను, ఇలాంటివన్నీ అనిపిస్తాయి. అందులోకి 4 గోడల మధ్యలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, వాళ్లతో తిరిగిన జ్ఞాపకాలైనా, లేదంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు కనిపించినా, లేదా ఆ ఆలోచనలైనా పదే పదే ఆ 4 గోడల లోపలే తిరిగి మన దగ్గరకు వచ్చేసి చచ్చిపో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాని కారణంగానే ముందు వెనక ఆలోచించుకోకుండా మనం చచ్చిపోతాం. ఇక్కడ మనం అని ఎవరిని అంటున్నానంటే, నాలాంటి సెన్సిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళని. ఎందుకంటే అందరూ చచ్చిపోరు, చాలా మంది ప్రేమలో మోసపోతూ ఉంటారు, కానీ లైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే నాలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకటే విషయాన్ని అక్కడే కూర్చొని అదే ఆలోచించి సివియర్ డెసిషన్స్ తీసుకుంటా ఉంటారు. అలా ప్రాణం తీసేసుకోవాలి అని అనిపించినప్పుడు మీరేం చేయాలంటే, ఆ గదిలో నుంచి, ఆ ఎన్విరాన్మెంట్లో నుంచి బయటికి రండి. వీలైనంత వరకు ఇలా ప్రశాంతంగా పచ్చగా ఉన్న చోట్లో మెల్లగా వాకింగ్ చేస్తూ, హాయిగా బ్రీతింగ్ చేస్తూ ఆలోచించండి. కూలీ సినిమాలో రజనీకాంత్ చెప్తాడు, నువ్వు మోసపోయాను అనుకోకు, తప్పించుకున్నాను అనుకో అని. అలా పాజిటివ్గా ఆలోచించడం కూడా ఫస్ట్ పాయింట్ అన్నమాట. పోయాను మోసపోయాను అనుకుంటా సమయాన్ని వృధా చేసుకొని చచ్చిపోతే ఎవరికి నష్టం? అదే పోన్లే, నా ప్రేమను పొందే అంత అర్హత దానికి లేదు, ఇది కాకపోతే ఇంకొకటి, ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, అందులో మన భాష వాళ్ళనే, మన ప్లేస్ వాళ్ళనే, మన కాలేజ్ వాళ్ళనే లవ్ చేయాలి అని రూల్ ఏం లేదుగా. ఎన్నో దేశాలు, అందులో ఎంతో మంది ఆడపిల్లలు, ఒక్కరుండరా మన కోసం, ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. అంటే మోసం చేయడానికి దీన్ని వాడకూడదు, కానీ మనం బాధపడకుండా ఉండడానికి ఈ రూల్ని మనసులో అనుకొని గతం వదిలిపెట్టేసేయాలి, న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది మనం ఆలోచించామనుకోండి, నువ్వు మోసపోయావు కాబట్టి చచ్చిపో అని చెప్పే మనసు కూడా నువ్వు తప్పించుకున్నావు కాబట్టి సంతోషపడు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటది. అప్పుడు నీకు బ్రతకడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇదే ఆలోచనని ఒక రూమ్ లో కూర్చొని ఆలోచించడం వేరు, ఇలా నేచర్ లో ఉండి ఆలోచించడం వేరు. దీనివల్ల మంచి ఇన్హలేషన్, మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. నిజం.